నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముస్లిం ప్రజలందరికీ ఇష్టమైన పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు చిన్న పెద్ద అందరూ కలిసి సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోలూరులోని ఈద్గా మైదానంలో తమ ఆరాధ్య దైవమైన అల్లాహ్కు ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం. انصرنا على القوم الكافرين اللهم انصر من نصر دين محمد صلى الله. जिन लोगों को अल्लाह ने दिया था उन्होंने तो अदा कर दिया, लेकिन फिर भी इल्ला माशाअल्लाह कुछ तो इस हिसाब से 30 रोजे और ये 6 रोजे पूरे मिलाकर के मन जाअ बिल हसनति फलहु अशरु अमसालिहा, ये आज को छोड़कर आदमी पूरे महीना कभी भी रोजा रख सकता. मेरा बंदा रोजे से, इसलिए नबी ने ये कान कसियाम दहर, काना की जो जिंदगी है वो जिंदगी हमारे लिए एक मिसाल है. वो जिंदगी अल्लाह आप बहुत बड़े रहमान और रहीम हैं. अल्लाह बहुत बड़े कर्म करने वाले. من خذل دين محمد صلى الله عليه وسلم ولا تجعلنا مع لا इलाहा इल्लल्लाह नस्तगफिरुल्लाह नसअलुक अल-जन्नत व आग को बुझा डालती है. तो हमारे लिए दरवाजा अभी भी खुला हुआ है, हमारे होती रहती है. उस कमी पेशी को पूरी करने के लिए हमें ये बतलाया गया कि तुम उस कमी पेशी आज ही का दिन है, क्योंकि हर मजदूर का एक दिन. इसका मतलब ये कि रमजान के बाद शव्वाल के जो 6 रोजे रखता है. बात आती है कि या तो पीर या जुमेरात के दिन रोजा. सलाम देता को మీరు మామూలుగా వేసుకోండి మామూలుగా. कोई अवसाया नहीं है. अल्लाह आपके रहम करम के अलावा हमारे लिए. సులూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ సులూరుపేటలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద సులూరుపేట పట్టణ అధ్యక్షుడు పొన్నా కాటయ్య ఆధ్వర్యంలో ఉయ్యాల ప్రవీణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మణికాంత్ రెడ్డి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ జనసేన పార్టీకి అన్యాయం చేశారంటూ ఆరోపించారు. ఆయన జనసేన పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరడంపై ఉయ్యాల ప్రవీణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మణికాంత్ రెడ్డి జనసేన పార్టీకి చేసింది ఏమీ లేదంటూ జనసేన పార్టీకి పట్టిన పీడ వదిలింది అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలను ఒకటి చేసి ఆయన చేస్తున్న కృషికి మనమందరం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సింది పోయి ఇలా సొంత పార్టీకి అన్యాయం చేసేవారు అవసరం లేదని ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. నా పేరు ఉయ్యాల ప్రవీణ్, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా పిలుపుని మన్నించి ఇక్కడికి వచ్చేసిన మీడియా, 2 రోజుల క్రితం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మణికాంత్ రెడ్డి గారు మా పార్టీని వీడటం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీడియా ముఖంగా నేను ఒకటి మా మాజీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నాను. 6 సంవత్సరాలు లాయల్గా పనిచేశాను జనసేన పార్టీకి అన్నారు. మీరు 6 సంవత్సరాలు జనసేన పార్టీకి లాయల్గా పనిచేశారా? మీ పుట్టినిల్లు అయినటువంటి వైసీపీ పార్టీకి లాయల్గా పనిచేశారా? ఏ రోజైనా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో ఒక్క మీటింగ్ అన్నా 6 సంవత్సరాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్క మీటింగ్ అన్నా మీరు పెట్టారా? ఈ మండలాధ్యక్షుల పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మీకు అసలు తెలుసా? మేము పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని మండలాధ్యక్షులుగాను పార్టీ పదవులకి జిల్లా కమిటీలో మేము పేర్లు ఇస్తే ఆ పేర్లు పక్కకు తీసేసి ఎవరో చీట్ ప్యాకెలు ఆడుకునే వాళ్ళని, వైసీపీ కోవట్లని, తాగుబోతుల్ని, బంగాకి బ్యాచ్ని వాళ్ళ పేర్లు వేస్తారు. వాళ్ళ మొహం కూడా మీరు చూసుంటారు.
ఎందుకంటే మీకు జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడ బలపడకూడదు. మీ పర్సనల్ అజెండా, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు రాజీనామా చేయలేదు. మీరు మీ పర్సనల్ అజెండాతోనే ఈ 6 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇంకొకరు నాయకుడిగా ఎదగకూడదు. ఒకే ఒక్కడు నువ్వు ఒక్కడే ఉండాలా. ఒక మోనార్క్ లాగా, ఒక నియంతలాగా మేము చెప్పినవి ఏవి పట్టించుకోకుండా, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా, జిల్లా అధ్యక్షుడిగా మాకు నువ్వు అండగా ఉండాల్సిన పోయి మాకు నువ్వు ఒక సమస్యగా ఉన్నావు. జనసేన పార్టీలో ఇంకొకటి ఎదగకూడదు. నువ్వు జనసేన పార్టీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నువ్వు హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ అన్నట్టు బిహేవ్ చేసావు, ఒక నియంతలాగా బిహేవ్ చేసావు. అదే స్థానికంగా నెల్లూరు జిల్లాలో ఒక నెల్లూరు సిటీలో ఒక నాయకుడు పాపం కష్టపడి ఇంటింటికి తిరిగి ఇల్లు వాకిలు అన్ని వదిలిపెట్టి 360 రోజులు ఇంటింటికి తిరిగి ఒక వ్యక్తి జనసేన పార్టీ కోసం కష్టపడితే అతను పార్టీ వదిలేదాకా నీకు నిద్ర పట్టలేదు. అతను ఏదో ఒక విధంగా ఇబ్బందులు గురి చేసి నానా మాటలు అనిపించి అతను మనోవేదనకు గురయ్యి పార్టీని వదిలేటట్టు చేశావు. కొన్ని పార్టీని వదిలి వెళ్ళిపోయినా నువ్వు గమనం ఉన్నావా? మమ్మల్ని అందరినీ పిలిపించి బలవంతంగా మా దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి పక్కన కూర్చొని అతన్ని తిట్టించేదాకా వదలలేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు, సామాన్యుల కొరకు, యువత కొరకు, మహిళల కొరకు, ఆడబిడ్డల కొరకు, చిన్న పిల్లల కొరకు, ముసలి వాళ్ళ కొరకు ప్రతి ఒక్కరు ఈ జగన్మోహన్ రెడ్డి బాధితులైతే వాళ్ళందరి కష్టాలు తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడమే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ తమ పార్టీ అధినేతలు నెలవల సుబ్రహ్మణ్యం, పరసారత్నం, కొక్కు శంకరయ్య, లాయర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ నెలవల విజయశ్రీ సూలూరుపేట మండల పరిధిలోని కేసీఎన్ గుంట, దావాదిగుంట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారాలు చేపట్టి ప్రజల వద్ద ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు మంగళహారతులు పట్టి ఆహ్వానం పలికారు. నెలవల విజయశ్రీ ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయశ్రీ నా కోడలికి సైకిల్ గుర్తు మీద మీ యొక్క అమూల్య చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం రూపాయలు ఇదే వాలంటీర్ దగ్గర మీకు ఇప్పిస్తారు ఇంటికి. ఆ వాలంటీర్లు ఇస్తాం మీకు తర్వాత నాయకత్వం సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. మర్చిపోకుండా అందరూ మాట్లాడుకోండి. వేసేటివన్నీ వస్తాయి మళ్ళీ మనకి ఆడికి బాబు మన
నిదానంగా రండి తమ్ముడా, ముందు మీరు వచ్చి బాగండి. 3 సార్లు పెంచాడు, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచాడు. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు వేసిన 1 సార్లు ఈసారి ఖచ్చితంగా మార్చాలి. మా డాడీ శిష్యుడు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినట్టు మన ఎమ్మెల్యే యూత్ అంతా కూడా నమస్కారాలు. మన యూత్ బ్రహ్మాండమైన యూత్ వచ్చేస్తుంది. కొట్టమ్మా కొట్టి. దళిత వాడికి ఏమైనా అభివృద్ధి జరిగిందా? గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు మిత్రులు, మన ఆడబిడ్డని మనమే గెలిపించుకోవాలి. మీరందరూ ఆవిడ అధికారులు ఉంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మీరందరూ ఓకే చెప్పాలి, సరే చెప్పాలి, క్లాప్స్ కొట్టాలి. విజయం మీదే అని చెప్పాలి. విజయం మనదే అని చెప్పండి. ఎవరిది? గట్టిగా చెప్పాలి. విజయశ్రీ గారిదే విజయం అని చెప్పండి. అక్కదే విజయం అని చెప్పండి. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీ ఆమోద ముద్ర చెప్పాలి కదా. గట్టిగా మీరు ఉత్సాహంగా ఉంటే ఆవిడ ఇంకా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు 5 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి అంటూ దోచుకున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. నేను నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇల్లు, రోడ్లు, అలా కనీస అవసరాలైన నీళ్లు అవే అడుగుతున్నారు. అంటే 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళే చెప్తున్నారు. సో మీరందరూ ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలంటే మన ప్రభుత్వం మారాలి. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అలాగే సంక్షేమ పథకాలన్నీ ఏవి మాసిపోవు, అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. సో అందరూ ఆలోచించి దేశ అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని. మీకు అందరికి కూడా తెలిసిందే కాబట్టి ఈరోజు మన సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థిని గౌరవనీయులు పెద్దలు, మన టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినటువంటి మన అభ్యర్థి, మన మాజీ ఎంపీ గారు, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యం గారు కుమార్తె, ఆమె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు. ఆమె యొక్క గుర్తు సైకిల్ గుర్తు. మీరందరూ మర్చిపోకుండా మన విజయశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో మన కుదిరి పంచాయతీ గ్రామ పెద్దలందరూ కూడా యువకులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి యువకులదే రాజ్యం అన్నట్టుగా ఈరోజు మీరందరూ నడుం బిగించి ఒక్కొక్కరు 10 మంది 100 మంది 100 మంది 1000 మందిగా తయారయ్యి మన కుదిరి గ్రామ పంచాయతీలో మంచి మెజార్టీ తీసుకురావాలి. అదేవిధంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో మోసి మనల్ని నాశనం చేసి నల్లబొగ్గులు చేసి ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? సుబ్రహ్మణ్యం కావాలా? రేపు వస్తున్నారు 13వ తేదీ నుంచి ఇక్కడ ఉండే మీ యొక్క కేసీఆర్ ఉండే నాయకులు, మరి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు బ్రహ్మాండంగా జీపులు కార్లు వేసుకొని మిమ్మల్ని అంతా ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పి మళ్ళా మోసం చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసుకొని మళ్ళీ గెలిచి ఆయన విమానంలో తిరగాల. వీళ్ళంతా దోచుకొని తినాల. దాచుకో ఆలోచించండి. 2 సార్లు వేసిన 1 సార్లు ఈసారి ఖచ్చితంగా మార్చాలి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, వెంకటబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, వెంకటబాబు గారి నాయకత్వం.
సైకో పోవాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాబు రావాలంటే. సులూరుపేట డిఆర్డిఎల్ కాలనీకి గాయాలతో ఓ జింక దారి తప్పి రావడంతో అచ్చట కాలనీ వాసులు జింకకు వైద్యం చేసి ప్రాణం పోశారు. సులూరుపేటలో ఉన్న ఇస్రో ఉద్యోగులు డిఆర్డిఎల్ కాలనీ పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న ఓ జింకను అచ్చట వాసులు పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. డివైఎస్ కాలనీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ఫైర్ ఆఫీసర్ జగదీష్ గాయాలతో తిరుగుతున్న జింకను పట్టుకుని ముందుగా దానికి చికిత్స అందించి అనంతరం జింకను సురక్షితంగా షార్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తీసుకోండి, ఫోటోలు హలో గోపి మళ్ళీ చేస్తాను. మీరు ఇటు వచ్చేయండి సార్, మీరు వెనక్కి రండి చెప్తా సార్. అందరూ వెనకాల మీరు ఆ స్ప్రే కొట్టేసి కాళ్ళకి ఆడ చూడండి, ఇది ఇస్తుంది గిట్టింగ్ పట్టు. ఇంచోండి, అంటే కాలు వెనక్కి వచ్చేసింది. దాన్నే తీస్తుంది. 1 2 3 వదిలే, 1 2 3 కమాన్. అలా ఈ కాలు కడుపు ఉబ్బరం తగ్గిందండి. ఎక్కువకూడదు మూతికాడ వద్దురా. అంటే వాళ్ళు గట్టి కట్టారు కదా, అందువల్లే కాలు బాగా పట్టుకోవాలి. బాగుంది సార్ అక్కడ మీరు పట్టేటప్పుడు జాడి చేస్తుంది. మీరు వదిలేసి రెస్ట్ తీసుకుని తప్పలేదు పరిస్థితి. ఓకే ఓకే బాయ్. ఊపిరి పీల్చుకున్నట్టే బాగా పెట్టేస్తే అది వాటర్ తగ్గదు. సులూరుపేట పట్టణంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు అన్ని దోచుకున్నారే కానీ ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని డాక్టర్ నెలవల విజయశ్రీ ఆరోపించారు. సులూరుపేట పట్టణం కోలమిట్ట ప్రాంతంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో శనివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కోలమిట్ట వెంకయ్య స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయశ్రీకి హారతులు పట్టి సన్మానించి ఘన స్వాగతం పలికారు. అలాగే ఇంటింటికి వెళ్లి అమ్మా బాగున్నావా, మీ బిడ్డను నేను అంటూ ఆప్యాయంగా పలకరించి ఎమ్మెల్యేగా విజయశ్రీని, ఎంపీగా వరప్రసాద్ను గెలిపించమని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్ని దోచుకున్నారే కానీ అభివృద్ధి శూన్యం చేశారన్నారు.
వైసీపీ ప్రభుత్వం చేసే అన్యాయాలు అక్రమాలు ఆపే రోజులు వచ్చాయని ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్, మేడా సాయి, బీజేపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. 3 గ్యాస్ కనెక్షన్స్ ని ఈ రోజు ఇస్తారని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఒక్కొక్కరికి నెలకి 15,000 రూపాయలు చొప్పున ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పట్టణంలో ఓటింగ్ శాతం పెరగాలి, ఎక్కువ మంది ఓట్లు వచ్చి వేస్తే మీరు ఇద్దరిని ఆశీర్వదించిన బీజేపీ పార్టీ తరఫున వరప్రసాదరావు గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఓటు ఎవరికయ్యా? కమలం గుర్తుకు మన ఓటు. కమలం కూడా ఈరోజు ఉచితంగా జిల్లా అంతా కూడా తిరిగేదానికి మరి ఉచిత బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దీంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారి విజన్ రెండు కలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. వరప్రసాద్ రావు గారిని ఢిల్లీకి పంపించాలా, సూళ్లూరుపేట నుంచి విజయశ్రీ గారిని సైకిల్ గుర్తు మీద ముద్రించి అమరావతికి అసెంబ్లీకి పంపించాలా. అదేవిధంగా కమలం గుర్తు మీద వరప్రసాద్ గారికి ఒక ఓటు వేసి ఢిల్లీకి ఎంపీగా పంపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు నా కోడలు విజయశ్రీ గారు మిమ్మల్ని అందరినీ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి అని చెప్పి మరి మాట్లాడబోతా ఉన్నారు. ఒక్కసారి ఇచ్చిన కరెంటు బిల్లులు తగ్గాలంటే, ఇచ్చిన నిత్యావసర వస్తువులు తగ్గాలంటే, నిత్యావసర వస్తువులు తగ్గాలంటే 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒకటి సైకిల్ కి, ఒకటి పువ్వు గుర్తు, కమలం గుర్తు, పువ్వు గుర్తు ఒకటి. వాళ్ళిద్దరికే ఓటేయండి, వేరే విధంగా ఆలోచించబాకండి. లోకేష్ బాబు నాయకత్వం, రాష్ట్రం బాగుపడాలంటే భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సులూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, ఎంఏసీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సులూరుపేట వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జట్టు వేణు యాదవ్, అలవల సురేష్, కోఆప్షన్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానం అవకోశం పట్టావు, రాజ్యాంగారూపుడవై స్వేచ్ఛం ఇచ్చావు. ఇక మందు విజ్ఞానం అవకోశం పట్టావు, రాజ్యాంగారూపుడవై స్వేచ్ఛం ఇచ్చావు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వర్ణ వివక్షకు నాంది పలకమని వేదం చదివితే నాల్కపోతే అని బ్రాహ్మణికానికి వెసుకు చెందే ముందుకు సాగుతాను. అదే అది ఇప్పుడు ఆరంభం. జై జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్. ఆ రాజ్యాంగం ద్వారా ఈ నిమ్న జాతుల్ని వృద్ధిలోకి తీసుకొచ్చడానికి ఎంతో శ్రమపడ్డారు. ఆయనకి ఈ దేశంలో ఉన్న నిమ్న జాతులు, పీడిత వర్గాలు అన్నీ కూడా వారితో పాటు ఒక్క గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించి మత సామరస్యం అవుతేనేమి అన్ని వర్గాలు ప్రజలు కలిసికట్టుగా ఉండేదానికి ఆయన రాజ్యాంగ స్ఫూర్తి పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. మరి ఇది గొప్ప విషయం. మరొకసారి అందరికి కూడా జై భీమ్ తెలియజేస్తూ అందరికీ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను స్థానిక సత్యసాయి కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సులూరుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బజారు వీధుల్లో ర్యాలీ ప్రదర్శన చేస్తూ సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, పరసారత్నం, టీడీపీ పార్టీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, పెంచలయ్య, విజయభాస్కర్ రెడ్డి తదితర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకనంటే ప్రతిభా పార్టీ గారు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. అదేవిధంగా బాలయోగి గారు పార్లమెంట్ స్పీకర్ గా ఉన్నారు. సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలా, డాక్టర్ నెలవల విజయశ్రీ అఖండ విజయంతో గెలవాలా. అదేవిధంగా రాజకీయ కూటమి భాగస్వాములు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ గారు కూడా అఖండ విజయంతో గెలవాలి. అప్పుడే మళ్ళా సులూరుపేటలో శాంతి నెలకొల్పుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. 133వ జయంతి సందర్భానికి ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబీకులందరికీ నా నమస్కారం. అదేవిధంగా పాత్రికేయులందరికీ నా నమస్కారం. ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం అనే ఒక ఆకాశానికి వెలుగును చూపించిన వ్యక్తి ఆ మహనీయుడు.
ఆ మహనీయుడు చూపించిన వెలుగుతో ఇందాక విజయవాసంగా చెప్పినట్టు ఈ ఆనిముత్యాలన్నీ చుక్కలాగా కలుస్తున్నాయి. అదేవిధంగా దళితుల్ని 133వ జయంతిని ఇంత ఘనంగా మా సోదరుడు కుదిరి పెంచిన ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో ఇంత బ్రహ్మాండంగా ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరిగిన దాఖలాలు లేవు. ఒక పార్టీ పరంగా కుల సంఘాలు చేశాయి, దాని అనుబంధ సంఘాలు చేశాయి. అంతేకాని తెలుగుదేశం పార్టీ పరంగా జరిగిన దాఖలాలు లేవు. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డది దళిత సోదరులే. ఎందుకంటే అంబేద్కర్ జన్మదిన శుభ సందర్భంగా మరి ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వ్యక్తులు మరి డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండలాధ్యక్షులుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్తుల్లోనూ, చట్టసభల్లోనూ ఎంతో మంది దళిత జాతులు ఆయన ముఖ్యాలుగా మరి వెలుగొందినటువంటి పరిస్థితి ఈ రోజు. పెద్దలందరూ కూడా మీకు చాలా స్పష్టంగా ఇంకొక ఆయన మరి సూళ్ళూరుపేటలో మరి అన్ని ఎత్తేసి ఆయన దాని గురించి ఆయనకి సంబంధించిన కాంటాక్ట్ మీ ముందున్నారు ఇక్కడ పెద్దలు 6 సార్లు పోటీ చేసి మాజీ మంత్రిగా, మాజీ శాసనసభ్యులుగా ఆయన మరి అదేవిధంగా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి మరి మనం తలుచుకోవాల్సి వస్తే ఒక పిట్ల ఆయన కేటాయిస్తాం. కేవలం దళితుల అభివృద్ధి కోసం వాటిని ఉపయోగించాలా? వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఇళ్ళ నిర్మాణం చేపట్టుకోవాలన్నా, లేదా గొర్రెలు బర్రెలు కొనుక్కోవాలన్నా మరి ఈ కార్యక్రమాలు చేసుకునేదానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి. కానీ నువ్వు అందరితో సమానంగా దళితులను కూడా చూస్తూ ఉంటే నువ్వు ఏమి చేసావు దళితులకి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి అని చెప్పి కూడా మనం చేస్తాం. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ముఖ్యంగా సభకు నమస్కారం. సభాధ్యక్షులు ఆయనకి ఏ పాపం తెలియదు. దాన్ని కుట్ర చేసింది వైసీపీ నాయకులైతే శ్రీనివాసులు అనే అతని వ్యక్తి ఈ కుట్రకి, వైసీపీ నాయకుల కుట్రకి బలైన విషయం మీకు అందరూ కూడా తెలుసు. 5 సంవత్సరాలు జైల్లో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఈ రాష్ట్రంలో ఉన్న పత్రికా విలేకరులు అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని దర్శిస్తే కోర్టులు ఆయనకి వేధించాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 32 మంది దళితులను పట్టణ పెట్టుకున్న విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొన్న సుబ్రహ్మణ్యం అనే అతన్ని కొట్టి చంపి తీసుకొని పోయి ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు. నాగరాజు అబ్బాయి మా అర్జున వాడకుండా మీరు ఇసుక దావడం మంచిది కాదు, పిల్లలు ఆడుకుంటున్నారు, టిప్పర్లు నెమ్మదిగా పానీయండి అని చెప్పిన పాపానికి ఆయనకి గుండె గీయించారు. ఇదంతా ఈ వైసీపీలో ఉండే దళిత నాయకులకి, దళిత శాసనసభ్యులకి, దళిత మంత్రులకి పట్టు చేపట్టినట్టయినా ఉండడం లేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితుల అధికారాలను సంపించడానికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నామని ఒక్క శాసనసభ్యుడు కానీ, ఒక్క మంత్రి కానీ, ఒక్క వైసీపీ నాయకులు కూడా 5 సంవత్సరాలు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పన్ను కోసం నిమ్మకు
ఉన్నారంటే ఈ రాష్ట్రానికి వైసీపీ నాయకులు దళితులకి ద్రోహం చేసినట్టని చెప్పని కూడా నేను మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవ సుబ్రహ్మణ్యం గారి కుమార్తె మనం చెప్పాలి. ఆ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.